హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కీర్తి. ఈరోజైతే థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేటిది చూద్దాం. మనం ఎంత మంచి కంటెంట్ చేసినా కూడా థంబ్‌నెయిల్ అనేది పెట్టకపోతే వ్యూస్ అనేవి రావు. చాలామంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు అంతగా తెలీదనమాట. సో, మంచి కంటెంట్ ఇచ్చి వీడియో అప్‌లోడ్ చేస్తారు కానీ థంబ్‌నెయిల్ లేకపోతే వ్యూస్ అనేవి సరిగా రావు. వ్యూస్ అనేది మనం ఒక మంచి థంబ్‌నెయిల్ పెట్టుకున్నప్పుడే వస్తాయి. మీకు మీరే ఈ వీడియో చూసిన తర్వాత థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకుంటారు. సో, చాలా ఈజీ ప్రాసెస్‌లో థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈజీ స్టెప్స్‌లో థంబ్‌నెయిల్ మీరే 5 మినిట్స్‌లో పూర్తి చేసేస్తారు. సో, టాపిక్‌లోకి అయితే వెళ్దాం. ఫస్ట్‌లీ ఏంటంటే నేను ఇక్కడ ఒక పిక్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియోలో ఈ థంబ్‌నెయిల్‌ని ఎలా చేస్తాను అనేది చూద్దాం. జూన్ నెల సరుకులు అనే థంబ్‌నెయిల్ చేసి చూపిస్తాను. బిగినర్స్‌కి థంబ్‌నెయిల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లే స్టోర్‌లోకి వెళ్ళి క్యాన్వా యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. దానికి ఇవ్వవలసిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. నేను చేసే థంబ్‌నెయిల్ అయితే క్యాన్వా యాప్‌లో చేస్తాను. సో, ఫస్ట్‌లీ ఏంటంటే క్యాన్వా యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. నేను థంబ్‌నెయిల్స్ అన్నీ ఇక్కడే చేస్తాను. థంబ్‌నెయిల్ చేయడం చాలా కష్టం అనుకుంటారు. బట్ నేను చెప్తాను చూడండి. ఈజీగా ఇక్కడ కనిపిస్తుంది కదా యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని. దానిపైన అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ కోసమే కదా మనం థంబ్‌నెయిల్ చేస్తున్నాము. సో, అయితే ముందుగా యూట్యూబ్ థంబ్‌నెయిల్ అయితే క్లిక్ చేయండి. యూట్యూబ్ థంబ్‌నెయిల్ పైన క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. టెంప్లేట్స్, స్టైల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా! ఇక్కడొచ్చేసి మీరు ఏ కేటగిరీలో వీడియోస్ చేస్తున్నారు, లేదా ఎడ్యుకేషనా, లేదా స్టడీయా, మ్యూజిక్, ట్రావెలింగ్, సాంగ్స్, క్రికెట్, మనీ ఏ కేటగిరీలో అయితే వీడియో చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే థంబ్‌నెయిల్స్ కనిపిస్తున్నాయి కదా! చూసారా కొన్ని అవి థంబ్‌నెయిల్స్ అన్నీ రెడీ చేసుంటాయి. మీకేం థంబ్‌నెయిల్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని కాస్త టెక్స్ట్ ఎడిట్ చేస్తే థంబ్‌నెయిల్ రెడీ అయిపోతుంది. సో, ఇది ఒక ప్రాసెస్ ఓకేనా? వేరే ఇంకొక ప్రాసెస్ ఉంది సెకండ్ ప్రాసెస్. లేదు ఇలా వద్దు నేనే ఓన్‌గా చేసుకుంటానంటే దాన్ని కిందకి డ్రాగ్ చేసేయండి. ఇలా కిందకి డ్రాగ్ చేశాక థంబ్‌నెయిల్‌ది కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కలర్స్‌ని అడుగుతుంది. సో, మీరు చేసే వీడియోకి ఏ కలర్ కావాలో అదైతే పిక్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలిమెంట్స్ పైన క్లిక్ చేయండి. మనకిప్పుడు మంచి బ్యాక్‌గ్రౌండ్ కావాలి. ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ అలానే కావాలి అనుకుంటే అలానే ఉంచేయండి. లేదు ఇంకా మంచిగా కావాలి అనుకుంటే ఎలిమెంట్స్ పైన క్లిక్ చేసి ఇందాక మీకు నేను ఏ థంబ్‌నెయిల్ అయితే చూపించానో జూన్ నెల ఇంటి సరుకులు. సో, ఇంటి సరుకులు అంటే కిచెన్‌కి సంబంధించినవి కదా! సో, థంబ్‌నెయిల్ అనేది కిచెన్‌కి సంబంధించింది కాబట్టి ఎలిమెంట్స్‌లోకి వెళ్ళి కిచెన్ బ్యాక్‌గ్రౌండ్ అయితే సెట్ చేస్తున్నా. ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి కదా! మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ పిక్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఏం చేస్తారంటే ఓన్లీ ఎండ్ పాయింట్స్ దగ్గర మాత్రమే పట్టుకొని డ్రాగ్ చేయండి. సో, ఫ్రేమ్‌కి సెట్ అయ్యేలాగా మిడిల్‌లో పట్టుకొని లాగితే ఫోటో పగులుతది. కాబట్టి ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా! వాటిని పట్టుకొని మాత్రమే డ్రాగ్ చేయండి. సో, మీరు ఆ ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో హైలైట్‌గా కనిపించాలంటే ట్రాన్స్‌పరెన్సీ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్యాలరీలోకి వెళ్ళి థంబ్‌నెయిల్‌కి కావాల్సిన పిక్‌ని సెలెక్ట్ చేసుకోండి. అవి కూడా థంబ్‌నెయిల్ కావాల్సిన పిక్స్ సెపరేట్‌గా దిగండి. చాలామంది ఉన్న వీడియోస్‌లోకి స్క్రీన్‌షాట్ తీస్తూ ఉంటారు. సో, నేనైతే గూగుల్ నుండి ఒక లేడీ ఫోటోనైతే డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఆ ఫోటోని క్రోమ్‌లోకి వెళ్ళి రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి. అక్కడ మనం ఫోటో అప్లోడ్ చేస్తే సో, మనకి బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో, ఏ పిక్ అయితే యూజ్ చేస్తున్నారో దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా! ఈజీగా బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసి ఫ్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసినట్లయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోయి ఆ పిక్ డైరెక్ట్‌గా మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. పిక్ అనేది ఎంత సైజ్ కావాలి, లెఫ్ట్ సైడ్‌లో కావాలా, రైట్ సైడ్‌లో కావాలా అనేది
మన క్యాన్వా యాప్లో మనం చేస్తున్న దానిలో ప్లేస్ చేయండి. తర్వాత అడ్జస్ట్ మీద క్లిక్ చేసి ఆటో అడ్జస్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఆ ఫోటోకి కొంచెం కలర్స్ వస్తాయి. నెక్స్ట్ గ్యాలరీలోకి వెళ్ళి నేను ఆల్రెడీ గూగుల్‌లో ఇంటి సరుకులు కావాల్సిన ఫోటో అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో అది కూడా బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేసాను. సో ఈ పిక్‌ని ప్లేస్ చేయండి. సైడ్స్ పట్టుకొని ఈ ఫోటోని డ్రాగ్ చేయండి. సో అక్కడ ఏంటంటే ఫోటో పెట్టినట్టుంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేసి మన పిక్‌ని పైకి పెట్టి ఈ పిక్‌ని కిందకి పెట్టండి. సో ఆ సరుకులు అనేవి మన వెనకాల ఉన్నట్టు కనిపిస్తాయన్నమాట. పెట్టినట్టు కాకుండా ఏదో ఉన్నట్టు కనిపించాలి కదా. కార్నర్‌కి ఫోటోకి పిక్ సూట్ అయిందా లేదో చూసుకోండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. వెళ్ళి షాడో మీద క్లిక్ చేసి గ్లో మీద క్లిక్ చేయండి. చూసారా, ఫోటో అనేది చేంజ్ అయింది, న్యాచురల్గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. యాడ్ హెడింగ్ మీద క్లిక్ చేసి మీరు ఏ టెక్స్ట్ అయితే రాయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ పైన టైప్ చేయండి. సో నేనైతే జూన్ నెల ఇంటి సరుకులు అని రాస్తున్నాను. దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ చేసేద్దాం. సో ఫాంట్ అయితే మారుద్దాం. ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చాలా ఫాంట్స్ అనేవి కనిపిస్తాయి. మీకు అక్కడ సూట్ అయ్యే ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు అది ఎంత సైజ్ కావాలి అని డ్రాగ్ చేసి అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేసుకోండి. నార్మల్గా ఉంటే లుక్ లేదు కదా, సో దానికి ఏదైనా యాడ్ చేద్దాం, బాగుంటుంది. మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. సో ఇది పెట్టగానే లుక్ వచ్చేసింది కదా. తర్వాత ఇంకొంచెం టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. జూన్ నెల సరుకులు ఏమున్నాయో తెలుసా. సేమ్ దీనికి కూడా ఎలిమెంట్స్లోకి వెళ్ళి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. థంబ్నెయిల్ చేయడం చాలా ఈజీ అండి. కొంచెం టైం కేటాయిస్తే చాలు. బిగినర్స్ ఇలా థంబ్నెయిల్ చేసుకుంటే చాలు కదా, బాగుంది కదా. సో దీనికి ఒక ఎమోజీ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఎలిమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఎలిమెంట్స్ క్లిక్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసి ఎమోజీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఎమోజీస్ అయితే ఉన్నాయి కదా, ఆ టెక్స్ట్కి తగ్గట్టు ఎమోజీని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే జూన్ నెల సరుకులు ఏమేమి ఉన్నాయో తెలుసా అని అన్నాను కాబట్టి ఒక థింకింగ్ ఎమోజీ అయితే యాడ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసి అడ్జస్ట్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి షాడో పైన క్లిక్ చేసి గ్లో అనేది క్లిక్ చేస్తే ఎమోజీ అనేది పర్ఫెక్ట్గా అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇంతే అండి, సింపుల్గా థంబ్నెయిల్ అయితే ఎలా చేశారో చూసారు కదా. సో చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకా పైన డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసి అక్కడ పిఎన్జీ అని ఉంది కదా, జేపీజీ అని పెట్టండి. సైజ్ పెంచుకొని క్వాలిటీ కూడా ఇంక్రీజ్ చేయండి. డౌన్లోడ్ చేసేయండి. సింపుల్గా థంబ్నెయిల్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్, ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో కొంచెం క్లమ్జీగా ఉన్న వీడియో చూస్తూ చేస్తే మీకు ఈజీగానే ఉంటుంది. సో ఈ వీడియో